మీరు క్లెన్స్ చేసిన తర్వాత డైరెక్ట్గా స్క్రబ్ చేస్తే మీరు అప్పటికి ఎక్స్ట్రాక్షన్ చేయరు కదా, హెడ్స్ ఇవన్నీ ఎక్స్ట్రాక్షన్ చేయకుండా లోపల ఆల్రెడీ హెడ్స్ ఉంటే చిన్న చిన్న పింపుల్స్ అవి ఉంటాయి కదా, దానిపైననే మీరు స్క్రబ్తో రుద్దుతున్నారు. ఇప్పుడు ఇలా ఉబ్బింది లోపల ఉన్నది అనుకున్నాం కదా, ఆ ఉబ్బిన దానిపైన మీరు రుద్దితే ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది మీరు స్క్రబ్ మసాజ్కి. సో ఆవిరి పట్టి దాన్ని తీసేసి స్క్రబ్ చేయాలి. స్క్రబ్ వల్ల సాఫ్ట్ అవుతుంది, రఫ్చర్ అవుతుంది, స్క్రబ్ రఫ్గా ఉంటుంది కదా. సో స్క్రబ్ చేసే పని ఏంటి అంటే డెడ్ లేయర్ రిమూవ్ చేయడం మాత్రమే. డెడ్ లేయర్ ఇది తీసేసాక కూడా రిమైనింగ్ ఉన్న డెడ్ లేయర్ అంతా మీరు స్క్రబ్ అంటే క్లెన్స్ చేసి ఆవిరి పట్టి ఎక్స్ట్రాక్షన్ అయిపోయాక రిమైనింగ్ లేయర్ని మీరు స్క్రబ్ చేశారనుకో ఇంకా ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతుంది. సో ముందు స్క్రబ్ చేస్తే లోపల పింపుల్ కానీ లోపల ఏదైనా ప్రాబ్లం కానీ అలాంటిది ఉంటే ప్రాబ్లం. నీకు ఎవరికి చేయొచ్చు ముందు స్క్రబ్ అంటే అసలు పింపులే లేదు, నార్మల్గా ఉంది స్కిన్, చేసుకో, నో ప్రాబ్లం, ఏం కాదు. స్క్రబ్ చేసిన తర్వాత స్టీమ్ ఇచ్చినా నష్టం ఏం లేదు. బట్ హెడ్స్ కానీ పింపుల్స్ కానీ బాగా ఉన్నాయి అని అంటే ముందు స్టీమ్, ఎక్స్ట్రాక్షన్, ఆ తర్వాత ఎక్స్ఫోలియేషన్. ఓకేనా? సో అది స్క్రబ్లో ఉన్నది. మీకు ఏ ఫేషియల్ కిట్లో చూసినా స్టీమ్ గురించి రాయడు బ్యాక్ సైడ్. సో మీరు స్టీమ్ ఆల్వేస్ క్లెన్స్ తర్వాత పెట్టుకోండి, క్లీన్ చేసుకోండి, ఇంకా టెన్షన్ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు డీటాన్ చేశారనుకో, డీటాన్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ క్లెన్స్ చేస్తారా, డీటాన్ చేస్తారా, దాని తర్వాత స్టీమ్ చేసుకోండి, దాని తర్వాత మిగిలిన ప్రొసీజర్ అంతా ఫాలో చేసేసుకోండి, మీరు ప్రాబ్లం ఏమి ఉండదు.